సామాజిక పెన్షన్ల పంపిణీకి సీఎం చంద్రబాబు హాజరవుతున్న నేపథ్యంలో పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు ఇన్ఛార్జ్ మినిస్టర్ గొట్టిపాటి రవికుమార్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. సీఎం పర్యటనపై చర్చించారు. జిల్లాలో ఉన్న వరిక పొడిసెల, నరసరావుపేట, ఆటోనగర్ సమస్యలపై చర్చించారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు వంటి అనేక అంశాలను సీఎం దృష్టికి తీసుకువెళ్లాలని ప్రణాళిక రూపొందించారు. జిల్లా కలెక్టర్ అరుణ్ బాబుతో మా గుంటూరు ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పల్నాడు జిల్లా పర్యటన ఉన్నటువంటి నేపథ్యంలో ఎలాంటి ఏర్పాట్లు చేశారు, అదేవిధంగా ఎలాంటి కార్యక్రమాలు సామాజిక పెన్షన్ల కార్యక్రమాలు పాల్గొంటున్నటువంటి నేపథ్యంలో కార్యక్రమాలు ఎలా ఉన్నాయని మాట్లాడేందుకు కూడా జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాటలు తెలుసుకుంటాం. సార్, ముఖ్యంగా 11 గంటలకి ముఖ్యమంత్రి రానున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎలాంటి భద్రత ఏర్పాటు చేశారు? సీఎం గారి విజిట్కి సంబంధించి యాజ్ పర్ ప్రోటోకాల్ అన్ని అరేంజ్మెంట్స్ పూర్తయ్యాయి. హెలిప్యాడ్, దానికి సంబంధించిన ఏర్పాట్లు, అట్లాగే బెనిఫిషరీ ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చే దగ్గర ఉన్నటువంటి ఏర్పాట్లు కానీ, ప్రజావేదిక దగ్గర వచ్చి మాట్లాడేదే కానీ అన్నీ కూడా యాజ్ పర్ నామ్స్, యాజ్ పర్ ప్రోటోకాల్ రెడీ చేశాము. సెక్యూరిటీకి సంబంధించి ఇతర ప్రోటోకాల్కి సంబంధించి ఎస్పీ గారు నేను కోఆర్డినేట్ చేశాము. దీని మీద అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అంటే పల్నాడు జిల్లా 7 నియోజకవర్గాలు ఉన్నప్పటికీ కేవలం లిమిటెడ్గానే పెట్టినారని చెప్తున్నారు. పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అటు టీడీపీ కానీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఎలాంటి ఆంక్షలు విధించారు? దీని మీద ఆంక్షలు ఏం లేదండి. ఈ ప్రోగ్రామ్ అనేది విలేజ్ ప్రోగ్రామ్. బేసిక్గా ఈ ప్రతి నెల సీఎం గారు జిల్లా వారీగా వెళ్ళి ఇస్తుంది. ఇది విలేజ్ లెవెల్ ప్రోగ్రామ్ కాబట్టి ఆ విలేజ్కి సంబంధించినటువంటి ఇష్యూస్ మీద కానీ, విలేజ్కి సంబంధించినటువంటి అంశాల మీద కానీ ఈ మీటింగ్ అవుతుంది. సీఎం గారు ఒక విలేజ్కి వెళ్ళి పెన్షన్ ఇస్తున్నారు కాబట్టి ఆ విలేజ్లో ఉన్న వాళ్ళు మాత్రమే దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు. అదే రోజు అన్ని మండలాల్లో, అన్ని గ్రామాల్లో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంటుంది కాబట్టి మిగతా ఆఫీసర్స్ కానీ, అక్కడ ఉన్నటువంటి లోకల్ రిప్రజెంటేటివ్స్ కానీ ఆ పెన్షన్ అక్కడ ప్యారల్గా డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉంటారు. సో అందరినీ ఇక్కడ ఇన్వైట్ చేసి ఇది ఒక జిల్లా ప్రోగ్రామ్ కాదు, ఇది విలేజ్ ప్రోగ్రామ్ మాత్రమే. కొత్త జిల్లాలు అయినప్పటికీ కూడా ఇంతవరకు కూడా అన్ని శాఖలకు సంబంధించినటువంటి సరైన సామాగ్రి లేవు, సరైన అధికారులు లేరు అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి విషయాలు పల్నాడు జిల్లాలో ఎదుర్కొన్నటువంటి సమస్యలు, అధికారులే ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు సీఎం గారి దృష్టికి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. తప్పకుండా సీఎం గారి నోటీసులో పెడతాము. వారి నోటీసులో పెట్టి వారి ఆదేశాల మేరకు తదుపరిగా మనం యాక్షన్ తీసుకుంటాం. ఏ అంశాలు ఎక్కువగా సీఎం గారి దృష్టికి తీసుకెళ్లే అవకాశం? సీఎం గారి దృష్టిలో నేను పెట్టిన తర్వాత మీకు చెప్తాను. తర్వాత కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామికి సంబంధించి కూడా పుణ్యక్షేత్రం, టూరిజం ప్లేస్గా కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి, గుడికి సంబంధించినటువంటి విషయాలు సీఎం గారి దృష్టికి ఏం తీసుకెళ్ళబోతుంది? గుడికి సంబంధించి డెవలప్మెంట్ మీద సీఎం గారు ఎప్పటి నుంచో దీని మీద చిత్తశుద్ధితో ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఆదేశాలు మనకు ఉన్నాయి. సో ఎప్పటి నుంచో ఈ పల్నాడులో ఫేమస్ టెంపుల్ మనకి కోటప్పకొండ కాబట్టి ఇక్కడ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానీ, పబ్లిక్ నుంచి ఉన్నటువంటి ప్రముఖ డిమాండ్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయమని. దాంట్లో భాగంగానే కేబుల్ కార్ అంటే రోప్వే ఒకటి ఇస్తే బాగుంటుంది అనేది పబ్లిక్ నుంచి ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్. దాన్ని తప్పకుండా సీఎం గారి దృష్టిలో పెడతాము. కొత్త పథకాలు ఏమన్నా అమలు చేసే ఇక్కడ ప్రకటించేటువంటి అవకాశం, ఓన్లీ సామాజిక భద్రత పెన్షన్లైనా ఇంకా ఏమైనా కార్యక్రమాలు ఉండే అవకాశం ఉందా? అలాంటిది సీఎం గారు వారి ఉద్దేశం ఏంటంటే వచ్చాక కానీ మనకు తెలియదు. ప్రస్తుతానికైతే ఏమీ లేదు. ఇది పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే పల్నాడు జిల్లాకు సంబంధించి కూడా సామాజిక భద్రతల పెన్షన్ల కార్యక్రమంలో సీఎం తొలిసారిగా పాల్గొంటున్నటువంటి నేపథ్యంలో కూడా అటు భద్రత పరంగా కూడా పూర్తి స్థాయిలో కూడా కట్టుదిట్ట భద్రత ఏర్పాటు చేశారు. ఇటీవల పవన్ కళ్యాణ్కి సంబంధించి కూడా నకిలీ ఐపీఎస్ ఉన్నటువంటి నేపథ్యంలో కూడా పోలీస్ మాత్రం చాలా సీరియస్గా దృష్టి సారించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అటు పోలీస్ యంత్రాంగం కూడా మప్పిలో ఉంటారంటే కూడా ఇప్పటికే అటు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. పల్నాడు జిల్లా ప్రాంతానికి సీఎం రానున్నటువంటి నేపథ్యంలో కూడా అటు అన్ని 7 జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ, అటు ప్రజాప్రతినిధులు కూడా పూర్తి స్థాయిలో కూడా పెద్ద ఎత్తున చేరుకునేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. కెమెరామెన్ సుభాష్తో రమేష్, పల్నాడు, నరసరావుపేట.